నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రతి 4 నెలలకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆర్డీఓ బెన్షాలం, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, ఏసీపీ సతీష్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 4 రోజులవుతోందని చెప్పారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని తెలిపారు. గౌరవెల్లి భూ బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఆనాడు సకల జిల్లా సర్వే జరిగిన తర్వాత ప్రభుత్వం దాన్ని బహిరంగపరచినటువంటి పరిస్థితుల్లో జరిగిన మార్పులు చేర్పులు అనేక ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి యావత్ తెలంగాణ ప్రజల నుంచి ప్రజలకు ఎటువంటి భారం పడకుండా అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే కొట్టించి ఇంటింటికి పంపి ఈ అప్లికేషన్ల ద్వారా గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ మొన్న నెల 28వ తారీఖు నుంచి ఇవాళతో ముగుస్తూ ఉంది. ఈ అప్లికేషన్ల ప్రక్రియలో ఉదాహరణకు పట్టణంలో దాదాపు 6,000 ఇళ్లుంటాయి. మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గంలో 80,000 నుంచి 90,000 హౌస్ హోల్డ్స్ ఇళ్లుంటాయి. జనాభా ఓటర్లు 2,40,000 చిల్లర అయినప్పటికీ కూడా యావరేజ్ ఒక ఇంటికి 3 వేసుకున్నట్టయితే 80,000 ఇంట్లోనే లెక్కన ఇప్పటికే ఈ నియోజకవర్గం మొత్తం మీద ఇవాళది లెక్క లేక 85,000 అప్లికేషన్లు ఈ యొక్క ప్రజాపాలన కింద రావడం జరిగింది. తప్పకుండా అందరికీ విశ్వాసం కలిగిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గ్యారంటీలను ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రకాల అప్పులు ఈ రాష్ట్రంలో మిగిల్చినా, ఎంత ఖజానా ఖాళీ చేసినా దృఢ నిశ్చయంతో ఈ యొక్క గ్యారంటీలన్నీ అమలు చేస్తుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. జనరల్గా పాలిటిక్స్ కాకుండా వేదిక మీద జరుగుతున్నటువంటి ప్రభుత్వం మీద ఆరోపణలను జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ 4 రోజులుగా కానీ ప్రభుత్వాన్ని మనం ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకుంటే కూడా 1 సంవత్సరానికి అప్పు కట్టిస్తామంటే 1 నెల రోజులకే అప్పు కట్టియలేదని 420 కేసు పెడితే కూడా ఈ పోలీసులు కేసు పెట్టరు. ఎందుకంటే ఆ అగ్రిమెంట్ అనేది సంవత్సరం దాకా ఉంది. మేము ఇచ్చిన 100 రోజులు, ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు అయింది. లేదా ఇంకా గతంలో అధికారంలో ఉన్నటువంటి హామీలు చాలా అమలు చేయనటువంటి పరిస్థితి కూడా ఉండే. ఇలా ఈ హామీలు అమలు కాకముందే అప్లికేషన్ల ప్రక్రియ జరుగుతుంటేనే కాంగ్రెస్ పార్టీని 420 అని విమర్శించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అది వాళ్ళ విజేతకే వదిలిపెట్టిన నిన్ననే చాలా గట్టిగా చెప్పినాం. అనేకమైన సెక్షన్లు ఉన్నాయి. 379, 382, 384, 392 అన్ని ఎక్స్టార్షన్, డెకాయిట్, రాబరీ, థెఫ్ట్ అన్ని 4 కేసులు రిజిస్టర్ చేసినా కూడా సరిపోనంత ఈ రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగింది. ఏది ఏమైనా ఇవాళ మేము హామీలు అమలు చేయకపోతే బరాబరుగా తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ధర్నా చౌకును ఓపెన్ చేసి పెట్టాం. తప్పకుండా మా మీద ఒత్తిడి ప్రజాస్వామ్యంగా తీసుకోవచ్చు. గతంలో ఎవరైనా అడిగే పరిస్థితి లేకుండే. ఇవాళ ప్రజాస్వామ్యంగా అప్లికేషన్లు ఫ్రీ ఇచ్చినాం. ప్రతి వార్డులో కౌంటర్ పెట్టినాం. ఈ పట్టణంలో కూడా 6,000 అప్లికేషన్లు వచ్చినాం.